Hi students, welcome to Unique Study Circle online classes. So ఈ సెషన్లో మనము సండే గ్రాండ్ టెస్ట్ 68కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఎస్ఐ మనము ఎవ్రీ సండే ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లాంగ్ టర్మ్ బ్యాచెస్కి ఈ నోటిఫికేషన్ కొరకు మనం కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ ఈ వీక్ 68. సో దాంట్లో మనం అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. Efficiency of Akhlaq is 2 more than the efficiency of Amit. Both started working alternatively, starting with Akhlaq and completed the work in total 37 days. If Divya alone can complete the same work in 25 days, then find in how many days Amit and Divya together will complete the same work. Okay, ఈ క్వశ్చన్లో ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏముంది ఆ క్వశ్చన్లో. ఫస్ట్ అక్లాక్ అనే పర్సన్ ఉన్నాడు, అమిత్ అనే పర్సన్ ఉన్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ కంపారిజన్ ఉంది. అక్లాక్ అనేటువంటి ఎఫిషియన్సీ అమిత్తో కంపేర్ చేస్తే 2 parts ఎక్కువగా ఉంది. వాళ్ళిద్దరూ ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసిన పర్సన్ అక్లాక్. వాళ్ళిద్దరూ 37 daysలో చేశారు. బట్ దివ్య అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఆ వర్క్ మొత్తాన్ని 25 daysలో చేస్తే ఇప్పుడు సేమ్ వర్క్ను అమిత్ అండ్ దివ్య ఎన్ని డేస్లో చేస్తారు అన్నాడు. సో ఫస్ట్ సింపుల్గా మనం చూడాల్సింది ఏంటంటే 37 daysలో చేసిన పర్సన్స్ ఎవరంటే అక్లాక్ అండ్ అమిత్. కాకపోతే వాళ్ళిద్దరూ 37 daysలో చేశారు, కానీ అక్లాక్తో స్టార్ట్ అయ్యి ఆల్టర్నేట్ డేస్లో చేశారు. అక్లాక్తో స్టార్ట్ అయిందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 36 ఉందనుకో, ఈ పర్సన్ 18 days చేస్తే ఈ పర్సన్ కూడా 18 days చేస్తాడు. కానీ ఇక్కడ 37 ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 1 day ఎవరికి ఎక్స్ట్రా పోతుంది? ఫస్ట్ స్టార్ట్ చేసిన పర్సన్కి 1 day ఎక్కువగా వెళ్తుంది. అంటే వీడు 19 days వర్క్ చేస్తే వీడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 18 days. ఇది డేస్కి సంబంధించినటువంటి కంపారిజన్ ఇచ్చాడు. ఎవరికి? అక్లాక్ అండ్ అమిత్. అండ్ ఎఫిషియన్సీ కూడా చెప్పాడు. అమిత్ యొక్క ఎఫిషియన్సీతో కంపేర్ చేస్తే 2 ఎక్స్ట్రా ఉంది. ఎవరు? అక్లాక్. అంటే వాళ్ళు వర్కింగ్ డేస్ ఉంది, వాళ్ళ ఎఫిషియన్సీ ఉంది. వర్కింగ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. 19 × 3 57, 18 × 1 18. సో టోటల్ వచ్చేసి 75 అనేది ఇది వర్క్ అవుతుంది. ఈ 75 parts వర్క్ను దివ్య అనేటటువంటి గర్ల్ ఎవరైతే ఉన్నారో 75 parts వర్క్ని 25 daysలో చేసింది. అంటే తన యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. ఇప్పుడు అమిత్ ఎఫిషియన్సీ 1, అక్లాక్ ఎఫిషియన్సీ 3, దివ్య ఎఫిషియన్సీ 3, టోటల్ వర్క్ 75. సింపుల్. ఎవరు చేయాలి ఇప్పుడు ఈ వర్క్ని? 75 parts వర్క్ని అమిత్ ప్లస్ దివ్య కలిసి ఎన్ని డేస్లో చేస్తారు అన్నాడు. అమిత్ ఎఫిషియన్సీ 1, దివ్య ఎఫిషియన్సీ 4. సో 75 4 మీన్స్ 4 × 1 4 × 8 32, బ్యాలెన్స్ 3. సో 18 3/4 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద 4th option. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. 16 men and 3 women can complete the piece of work in 40 days, working 4 hours each, while 4 men and 13 women and 6 children can complete the same piece of work in 20 days by working 8 hours each. If women are 10% less efficiency than the men, find how much more or less percent efficient children are in comparison to the men. ఓకే, సింపుల్గా మనము ఈ క్వశ్చన్ మొత్తంలో మనకి ఏమి ఇచ్చాడో ఫస్ట్ చూస్తే పురుషులు ఇచ్చాడు, స్త్రీలు ఇచ్చాడు, ఎన్ని గంటల్లో చేస్తున్నారు ఇచ్చారు, ఎన్ని రోజుల్లో చేస్తారో ఇచ్చాడు. మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, డేస్ ఉంది, అవర్స్ ఉంది. నెక్స్ట్ కంపారిజన్లో మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే ఎక్స్ట్రా కంపారిజన్లో మెన్ ఉమెన్తో పాటు సెకండ్ స్టేట్మెంట్లో ఎవరు ఎక్స్ట్రా ఉన్నారు? చిల్డ్రన్. రైట్, అది చూద్దాం ఫస్ట్ మనం ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే 16 men అన్నాడు, తర్వాత 3 women అన్నాడు. వాళ్ళు డైలీ 4 hours చేస్తున్నారు, 40 daysలో చేస్తున్నారు వర్క్. అలానే 4 men ఉన్నారు, 13 women ఉన్నారు, 6 children ఉన్నారు. వాళ్ళు డైలీ 8 hours 20 daysలో చేస్తున్నారు. 20 days × 8 hours. వీళ్ళు చేసే వర్క్ సేమ్. మెంబర్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్. లైక్ M1D1 = M1D1T1 = M2D2 ఫార్ములా లాగా మెంబర్స్ డేస్ అవర్స్ మల్టిప్లై చేస్తే వర్క్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఫస్ట్ దీంతవరకు చూద్దాం. 4 × 40 160, 8 × 20 160. 160 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఒక పని చేద్దాం. ఈ 4 menని 16 men ఉంది కాబట్టి డిఫరెన్స్ 12 men అవుతుంది. ఈ 3 women కూడా అటు పంపించేస్తే 10 women + 6 children ఉంది. అంటే ఇక్కడ ఉమెన్ చిల్డ్రన్ ఉన్నారు, ఇక్కడ మెన్ ఉన్నారు.
అంటే దీనికి సంబంధించి మనకి ఏదైనా క్లూ ఇస్తాడు. పురుషుని సామర్థ్యానికి 10% తక్కువగా ఉంటే ఉమెన్ అనేటోళ్ళు పురుషుని కన్నా 10% తక్కువగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మెన్ ఎఫిషియన్సీ 100 ఉంటే ఉమెన్ ఎఫిషియన్సీ ఏమున్నట్టు 90 ఉన్నట్టు. అంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందంటే 10:9 ఉంది. ఓకే, 10:9 ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, అంటే దీని నుంచి మెన్ ఎఫిషియన్సీ 10 ఉంది, ఉమెన్ ఎఫిషియన్సీ 9 ఉంది. అంటే దీని నుంచి 9 మెన్ ఈక్వల్స్ టు 10 ఉమెన్ అనొచ్చు. 1 మ్యాన్ ఈక్వల్స్ టు 10/9 ఉమెన్ అనొచ్చు. అంటే ఒక పురుషుడు ఉన్న దగ్గర మనము 10/1 ఉంది. లేదు మనకి ఇక్కడ 10 ఉమెన్ దగ్గర తీసుకోవాలంటే మనం ఇలా తీసుకోవచ్చు. చూడండి, ఇలా రేషియో వచ్చిన తర్వాత 9 మెన్ ఈక్వల్స్ టు 10 ఉమెన్, 1 ఉమెన్ ఈక్వల్స్ టు 9/10 మెన్. అంటే ఉమెన్ ఉన్న ప్లేస్లో 9/10 తీసుకుంటే సరిపోద్ది. 12 మెన్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఉమెన్ ప్లేస్లో 9/10 తీసుకుంటున్నాను, రైట్, ప్లస్ 6 చిల్డ్రన్. సో ఇక్కడ వచ్చేసి మెన్లోకి కన్వర్ట్ అవుద్ది, 0 0 క్యాన్సిల్. 12 మెన్లో నుంచి 9 మెన్ వెళ్ళిపోతే 3 మెన్ అవుద్ది. 3 మెన్ ఈక్వల్స్ టు 6 చిల్డ్రన్, 3 into 1 3 into 2. అంటే మెన్కు చిల్డ్రన్కి రేషియో వచ్చేసి ఏమొచ్చిందంటే 2:1 వచ్చింది. మెన్ ఎఫిషియన్సీతో కంపేర్ చేస్తే ఉమెన్ ఎఫిషియన్సీ లెస్ ఉందా మోర్ ఉందా పర్సెంటేజ్ అడిగాడు. మెన్తో కంపేర్ చేస్తే చిల్డ్రన్ లెస్ ఉంది. ఎంత లెస్ ఉంది? 1. లెస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ బై మోర్ వాల్యూ ఇంటూ 100. సో దట్ ఈస్ 50%. సో 50% తక్కువగా ఉంది, 50% తక్కువ. So third option is our required answer, 50% less. Okay, right. So next question, third question kuda time and work related, works and wages మీద ఉంది. The work done by a man, woman and child is in the ratio of 4:3:2. There are 10 men, 15 women, 18 children in a factory. Their weekly wages amount to rupees 2420, which is divided in the ratio of work done by the men, women and children. What will be the wages of 15 women, 15 men, 21 women and 30 children in 3 weeks? Okay, right. ఇక్కడ వీక్లీ అమౌంట్ ఇచ్చాడు, 2420 అనేది వీక్లీ అమౌంట్. మనలా ఫైండ్ అవుట్ చేస్తున్నది 3 weeks అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో వీక్లీ అమౌంట్ ఏందో ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 3 చేస్తే చాలు. ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఉన్నది మనం అబ్జర్వ్ చేస్తే మ్యాన్, ఉమెన్, చైల్డ్ ఎంత రేషియోలో వర్క్ చేస్తున్నారో చెప్తున్నాడు. మ్యాన్, ఉమెన్, చిల్డ్రన్ వాళ్ళు చేసే వర్క్ రేషియో ఎలా ఉందంటే 4:3:2 ఉంది. సో మెంబర్స్ ఎలా ఉన్నారు? ఇది వర్క్. మెంబర్స్ ఎలా ఉన్నారో చూస్తే అక్కడ 10 men ఉన్నారు, 15 women ఉన్నారు, 18 children ఉన్నారు. ఓకే, సో 4 into 10 40. అంటే ద వర్క్ డన్ బై ఏ మ్యాన్, ఒక పర్సన్ అయితే 4 parts వర్క్ చేస్తాడు మెన్, ఒక ఉమెన్ అయితే 3 parts వర్క్ చేస్తుంది, ఒక చిల్డ్రన్ అయితే 2 parts వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ 10 members అంటే 10 into 4 40 వర్క్ అవుతుంది, 15 into 3 45 వర్క్ అవుతుంది, 36 వర్క్ అవుతుంది. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్కి వచ్చిన అమౌంట్ ఏందో చూద్దాం. 80 + 30 అంటే 110 + 11 121 parts వచ్చేది. ఈ 121 parts అమౌంట్ కొరకు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 2420. సో 121ని డబుల్ చేస్తేనే 2420 కాబట్టి ఇంటూ 20 అవుతుంది. అంటే ఇక్కడ ప్రతిదాన్ని ఇంటూ 20 చేస్తే మనకు ఈ టోటల్ మెన్కి ఎంత వస్తుందో తెలుస్తుంది. 40 into 2 20 అంటే వీళ్ళకి వచ్చే అమౌంట్ 800. 45 into 20 అంటే వీళ్ళకి వచ్చే అమౌంట్ 900. సో 36 into 20 వీళ్ళకి వచ్చే అమౌంట్ 720. అంటే మెంబర్స్కి అందరికి మెన్కి అంతా వచ్చేది 800, ఉమెన్కి అంతా వచ్చేది 900, చిల్డ్రన్కి వచ్చేది 720. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? అయితే ఈచ్ పర్సన్ అంటే మనం చూడండి ఇక్కడ 10 members ఉన్నారు కదా, 10 members ఉన్నారు కాబట్టి 800/10 చేస్తే ఈచ్ పర్సన్ ఎంత వస్తుంది? 80 వస్తుంది. మళ్ళీ 900/45 వేస్తే 45 వేస్తే ఏమొస్తుంది? 20 రూపీస్ వస్తుంది ఈచ్ పర్సన్కి. అండ్ 36 720/18. సో ఇక్కడ అబ్జర్వ్ చేసండి మనకు ఒక పని చేద్దాం. 121 parts వాల్యూ 20 into 2420 అయితే 40 ఫైండ్ అవుట్ చేస్తున్నాము, 10 members యొక్క వర్క్ వస్తుంది. 45 ఫైండ్ అవుట్ చేస్తున్నాము, 15 members యొక్క వర్క్ వస్తుంది.
మనకు అలా అవసరం లేదు. 1 మ్యాన్ వర్క్, 1 ఉమెన్ వర్క్, 1 చైల్డ్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనము ఒక్కసారి చూడండి. సో ఇది 40 అవుతుంది, ఇది 45 అవుతుంది, ఇది 36 అవుతుంది. టోటల్ వచ్చేసి 121 అవుతుంది. 121 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 2420 కదా, ఇంటూ 20 చేస్తున్నాను. బట్ ఒక మెన్ ఎంత సంపాదిస్తున్నారో చూడాలంటే ఇది చూడాలి. 40 అయితేనేమో టోటల్ మెంబర్స్ వస్తుంది. 1 మ్యాన్ అంటే ఇంటూ 20 అంటే వీడు 80 అవుద్ది ఇది. అలానే ఉమెన్ అంటే ఇంటూ 20 ఇలా 60 అవుద్ది. చైల్డ్ అంటే ఇంటూ 20 40 అవుతుంది. ఓకే, ఒక పురుషుడు వచ్చేసి 80 రూపాయలు సంపాదిస్తుండు, ఒక స్త్రీ వచ్చేసి 60 రూపాయలు సంపాదిస్తుంది, ఒక పిల్లవాడు వచ్చేసి 40 రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ క్వశ్చన్లో ఎంతమంది పురుషులు అన్నాడు? 15 మంది అన్నాడు. సో 15 ఇంటూ 80. సో తర్వాత ఎంతమంది పురుషులు అన్నారు? 21 మంది మహిళలు అన్నారు. 21 ఇంటూ 60 రూపాయలు. తర్వాత వచ్చేసి 30 మంది పిల్లలు అన్నారు. సో 30 ఇంటూ 40 రూపీస్. వీళ్ళు 1200 ఇది అవుతుంది. ఇది 6 ఇంటూ 1 1260 ఇది అవుతుంది. ఇది 1200 అవుతుంది. అంటే 15 మంది పురుషులు, 21 మంది స్త్రీలు, 30 మంది పిల్లలు కలిపి మొత్తం ఎంత ఎర్న్ చేస్తున్నారో చూద్దాం మనం. సో ఇక్కడ 0 అవుతుంది, ఇది 6 అవుతుంది, 12 ఇంటూ 3 36 అవుతుంది, 3660 అవుతుంది. అయితే ఇది 1 వీక్ అవుతుంది, కానీ 3 వీక్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే 3660 ఇంటూ 3 చేస్తే 0, ఇది 18, ఇది 19, ఇది 10, 10980 ఉంటుంది. సో 10980 అనేది మన ఆప్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. టోటల్ రేషియో టోటల్ వర్క్ టోటల్ అమౌంట్కి ఈక్వల్. ఓకే, ఈచ్ పార్ట్ అంటే 20 ఇంటూ అవుతుందంటే మనం 40 ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, 40 ఇంటూ 20 చేస్తే 800 అవుతుంది. ఈ 800 అనేది ఎంతమందికి వచ్చే అమౌంట్? 10 మెంబర్స్కి. మళ్ళీ బై 10 వేస్తే ఏమొస్తుంది? 80 వస్తుంది. ఇలా ఈ టోటల్ ఫైండ్ అవుట్ చేయకుండా నేను ఒక మెన్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? 80 రూపీస్. ఒక ఉమెన్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? ఈచ్ పార్ట్ 20 అయినప్పుడు 3 పార్ట్స్ 60, 4 పార్ట్స్ 80, 2 పార్ట్స్ 40. ఇలా ఫైండ్ అవుట్ చేశాను. 1 మ్యాన్, 1 ఉమెన్, 1 చైల్డ్. కానీ ఇప్పుడు మెంబర్స్ ఎలా చేంజ్ అయ్యారు? 15 ఉమెన్ అన్నారు, 15 మెన్ అన్నాడు, 21 ఉమెన్ అన్నాడు, 30 చిల్డ్రన్ అన్నాడు. సో వీళ్ళంతా ఎర్న్ చేసేది ఎంత అంటే 3660. అది 1 వీక్లో. మరి మనలో ఫైండ్ అవుట్ చేయమనేది ఎన్ని వీక్స్లో? 3 వీక్స్లో. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the efficiency of P and Q is 6:7. P and Q work on alternate days if the work complete after 30 days. సింపుల్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, PQ అనేటోళ్ళు ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి 30 డేస్లో వర్క్ చేశారు. And they get the total amount rupees 7800. Then the amount received by Q is rupees 3x minus 225. Then find the value of 40% of x. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్లో P మరియు Q వాళ్ళిద్దరి ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు 6:7. ఎఫిషియన్సీ ఉన్నప్పుడు డేస్ కూడా ఉండాలి కదా. వాళ్ళిద్దరు ఆల్టర్నేట్గా వర్క్ చేస్తే 13 డేస్లో వర్క్ అవుతుంది అన్నాడు. తెలిసిపోయింది ఇక్కడ మనకు. ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు. స్టార్టింగ్ విత్ పీనా క్యూనా చూడాలి. ద వర్క్ కంప్లీట్ ఆఫ్టర్ 13 డేస్. ఓకే, ఇక్కడ P మరియు Q యొక్క సామర్థ్యం 6:7. P మరియు Q వారు పరస్పరం పనిచేస్తూ 13 రోజుల్లో పని పూర్తి చేశారు. అంటే P అనే పర్సన్ స్టార్ట్ చేశాడు, Q అనే పర్సన్ తర్వాత. సో ఆల్టర్నేట్గా P అండ్ Q అన్నాడు కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసిన పర్సన్ P, సెకండ్ స్టార్ట్ చేసిన పర్సన్ Q. ఒక డే ఎక్స్ట్రా ఎవరికి ఇవ్వాలి? మనము Pకి ఇవ్వాలి 7 డేస్, వీనికి 6 డేస్. ఇది డేస్ యొక్క రేషియో 7 డేస్ 6 డేస్. వాళ్ళిద్దరి P అండ్ Q యొక్క ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉందంటే 6:7 ఉంది. సో వీడు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ అంటే 42 పార్ట్స్ వర్క్ చేస్తాడు. వీడు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ అంటే వీడు 42 పార్ట్స్ వర్క్ చేస్తాడు. వీళ్ళిద్దరు 84 పార్ట్స్ వర్క్ చేస్తారు. ఆ 84 పార్ట్స్ వర్క్ కొరకు ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 7800. ఓకే, ఇందులో ఇప్పుడు Q యొక్క షేర్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఎక్స్లలో. మనం దీని నుంచి Q యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. Q అనేటువంటి షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 84 పార్ట్స్ వాల్యూ 7800, దెన్ 42 పార్ట్స్ ఈక్వల్స్ టు హౌ మచ్? 42 1, 42 2. సో 2 3s are 2 9s are 3900 అనేది
క్యూ యొక్క షేర్ అవుతుంది. కానీ క్వశ్చన్లో క్యూ యొక్క షేర్ ఎలా ఉంది? 3x - 225 ఉంది. సో 3x - 225 ఈక్వల్స్ టు 3900 అవుతుంది. సో 3x ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 5 + 0 5 అవుతుంది, 0 + 2 0 అవుతుంది, 9 + 2 11 అవుతుంది, 4125 అవుతుంది. ఈ మైనస్ అక్కడ వెళ్ళిపోతుంది. సో 3 1s are 3, 3 3s are 3 7s are 3 5s are. సో x ఈక్వల్స్ టు 1375 వచ్చింది. మనలా ఫైండ్ అవుట్ చేయమనేది x కాకుండా 40% ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 375లో మనం 40% ఫైండ్ అవుట్ చేస్తే 0 0 గెట్స్ క్యాన్సల్, 2 2s are 4, 2 5s are 10, 5 2s are 5 7s are 5 5s are. సో 275 into 2 అంటే 75 into 2 150, 200 into 4 200 into 2 400, 400 plus 150 that is 550. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే 550. దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ పైప్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ ఉందండి. Pipes A, B and C filled a tank at the rate of 10 liters, 15 liters and 20 liters per minute respectively. Pipe D emptied the same tank in 20 minutes at the rate of 20 liters per minute. In how many minutes all 4 pipes filled the tank together? Right. క్వశ్చన్లో ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఇది ఒక ట్యాంక్. ఫస్ట్ ఏ అనే పైప్ ఉంది, బి అనే పైప్ ఉంది, సి అనే పైప్, ఏబిసి అనే పైప్స్ ఉన్నాయి. ఫస్ట్ దీనిలో నుంచి 10 లీటర్స్ వాటర్ వస్తుంది, దీనిలో నుంచి 15 లీటర్స్ వాటర్ వస్తుంది పర్ మినిట్, దీంట్లో నుంచి 20 లీటర్స్ వాటర్ వస్తుంది. డి అనే పైపు మాత్రం ఎంటీ చేసే పైపు, దీంట్లో నుంచి 20 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది పర్ మినిట్, 20 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది లీటర్స్లో ఇచ్చాడు. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, మినిట్స్లో ఇవ్వలేదు. అంటే ఫస్ట్ ట్యాప్ అనేది 20 లీటర్స్ తీసుకొస్తుంది 1 మినిట్కి. సెకండ్ ట్యాప్ అనేది ఏ అనే పైపు 10 లీటర్లు 1 నిమిషంలో ఫిల్ చేస్తుంది, ఇది 15, ఇది 20. పర్ మినిట్కి ఇన్ని లీటర్స్ వాటర్ ట్యాంక్లోకి వస్తుంది. డి నుంచి మాత్రం పర్ మినిట్కి 20 లీటర్స్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, మరి టోటల్ ట్యాంక్ యొక్క ఎఫిషియన్సీ తెలవాలి కదా మనకు. ఆ ట్యాంకులో ఎంత వాటర్ పడుతుందో తెలియాలి కదా. అది తెలియాలంటే మనకు క్లూ ఇచ్చాడు. డి అనే పైప్ ఏదైతుందో పర్ మినిట్కి 20 లీటర్స్ వాటర్ బయటికి పంపిస్తుంది. ఇలా పర్ మినిట్కి 20 లీటర్స్ లాగా టోటల్ ట్యాంక్ మొత్తాన్ని ఎంటీ చేయడానికి 20 మినిట్స్ టైం తీసుకుంది. పర్ మినిట్కి 20 లీటర్స్ అలా 20 మినిట్స్లో ఎంటీ చేసిందంటే టోటల్ వర్క్ ఏమవుతుందంటే 20 × 20 400 అవుతుంది. 400 లీటర్స్ పడుతుంది ఈ ట్యాంక్లో. ఎలా చెప్పగలుగుతున్నాం? డి అనే ట్యాంక్ 1 మినిట్లో ఎన్ని లీటర్స్ పంపిస్తుంది? 20 లీటర్స్ పంపిస్తుంది. డి అనే ట్యాంక్ 1 మినిట్లో 20 లీటర్స్ పంపిస్తుంది, కానీ ట్యాంక్ మొత్తాన్ని ఎంత టైంలో పంపిస్తుంది? 20 మినిట్స్. మినిట్కి 20 లీటర్స్, అలా 20 మినిట్స్ అంటే ఆ ట్యాంక్ మొత్తం కెపాసిటీ ఎంత అంటే 400 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఆ 400 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకును ఏ ఫిల్ చేస్తుంది, బి ఫిల్ చేస్తుంది, సి ఫిల్ చేస్తుంది, డి ఎంటీ చేస్తే ఎంత టైం పడుతుంది అంటుండు. ఏ 10 ఫిల్ చేస్తుంది, బి 15 ఫిల్ చేస్తుంది, సి 20 ఫిల్ చేస్తుంది, డి 20 ఎంటీ చేస్తుంది. ఈ 3 ఫిల్ చేసేది చూస్తున్నాం, దీన్ని ఎంటీ చేసేది చూస్తున్నాం. 20 20 క్యాన్సిల్ అయిపోతుంది. సో 400 మనకు 25 అవుతుంది. సో 25 × 125 15 ఉంటుంది, 25 × 16. సో 16 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. సో 16 మినిట్స్ అనే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. There are 2 inlet taps and 1 outlet tap in a tank. Inlet taps A and B can fill the tank in 12.5 and 15 hours respectively. If all the taps are opened together, the tank is filled in 25 hours. In how many hours will tap C empty the 4/5 of the tank? Okay, so ఈ ట్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో 2 ఇన్లెట్ ట్యాప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఫస్ట్ దాన్ని ఏగా తీసుకుంటున్నాం, సెకండ్ దాన్ని బీగా తీసుకుంటున్నాం. ఒకటి సి అనేది ఎంటీయింగ్ పైప్ ఉంది. ఓకే, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీని టైం ఏందో మనకు తెలియదు, కానీ ఇది 12.5 hours అంటే దీన్ని 25/2 అవర్స్లో ఇది ఫిల్ చేస్తుంది. 12.5 అంటే 25/2, ఇది 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే, ఇవి రెండు ఫిల్ చేస్తూనే ఉన్నాయి. ఇది ఎంత టైంలో ఎంటీ చేస్తుందో తెలియదు, కానీ 3 వర్క్ చేస్తున్నా కూడా ఇది తెలియనప్పుడు ఎప్పుడు కూడా
2 ఇన్లెట్ ఉన్నది, 1 అవుట్లెట్ ఉన్నది. అవుట్లెట్ వాల్యూ తెలియదు అంటే రిజల్ట్ ఇస్తాడు. రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అవుట్లెట్ ఇస్తాడు. అవుట్లెట్ వాల్యూ తెలియదు, మనకు రిజల్ట్ మెన్షన్ అవుద్ది. ఈ 3 వర్క్ చేస్తుంటే 25 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అయిందా ఎంటీ అయిందా చూడండి. ఫిల్ అయింది అంటే 25 అవర్స్లో ఫిల్ అయింది అని చెప్పాడు. ఓకే, మనకు ఈ థర్డ్ వాల్యూ తెలియదు కాబట్టి మనకు రిజల్ట్ ఇచ్చాడు. సింపుల్. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫిల్ చేస్తుంది 25/2 అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటే 1 అవర్లో ఫిల్ చేసే పాటు 2/25. ఇది 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, 1 అవర్లో ఫిల్ చేసే పాటు 1/15. ఇది ఎంత టైంలో ఎంటీ చేస్తుందో తెలియదు. లెట్ us టేక్ ఇట్ యాజ్ డాష్. సో రిజల్ట్ మాత్రం 25 అవర్స్లో ఫిల్ అయింది. విల్ టేక్ 1/25. సో ఫిల్ అయిందంటే ప్లస్, ఇక్కడ ఇది ఎంటీ అయిందంటే మైనస్. This is also plus, this is also plus. 25, 15, 25 LCM is 75. So 25 3s are 75. 15 into 5, 75. 25 3s are 75. So 3 into 2, 6. Here 5 into 1, 5. 6 parts fill అయింది, 5 parts fill అయింది. ఎంత ఎంటీ అయిందో తెలియదు, కానీ రిజల్ట్ చూస్తే మాత్రం 3 parts fill అయింది. సో రిజల్ట్లో మనకి ఇక్కడ చూస్తే అబ్జర్వేషన్లో 11 parts fill అయింది, ఇక్కడ 3 parts fill అయింది. అంటే 11 ఫిల్ అవుతున్నది కానీ రిజల్ట్లో 3 ఉంది అంటే మిడిల్లో ఎంత వేకేట్ అవుతున్నట్టు, 8 వేకేట్ అవుతున్నట్టు. సో టోటల్ ట్యాంక్ ఎంత పార్ట్స్ ఉంది, 25 పార్ట్స్ ఉంది. అంటే ఈ ఎంటీ చేసే పైపు 1 అవర్కి 8 పార్ట్స్ వాటర్ని పంపిస్తుంది బయటికి. మరి టోటల్ ట్యాంక్ ఎంత ఉంది, 75. ఈ 75 పార్ట్స్ని పర్ అవర్కి 8 పార్ట్స్ లాగా పంపించాలంటే 75/8 అవర్స్ టైం పడుతుంది. ఓకే, ఎంత టైంలో ఎంటీ చేస్తుందంటే 75/8 అవర్స్ టోటల్ ట్యాంక్ అవుతుంది. కానీ అందులో 4/5 ఆఫ్ ట్యాంక్ అన్నాడు. సో మనం 75/8ని 4/5తో మల్టిప్లై చేయాలి. 4 into 1 4 into 2, 5 into 1 5 into 5, 15/2 అంటే 15/2. 15/2 ఏముంది ఆప్షన్లో, 15/2 అంటే 7.5 తీసుకోవచ్చు, లేదా 15/2 అవర్స్ అని తీసుకోవచ్చు. ఓకే, 15/2 దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉందండి. 7th క్వశ్చన్, ఏ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ P to Q with the speed of x km/h and the distance between P and Q is x plus 120 kilometers. Okay, if B can cover the same distance but he goes from Q towards P, they meet after 2 hours of start and the speed of B is x minus 10 km/h. Then find the value of x. Okay, right. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఏ అనే వ్యక్తి P నుండి Qకి x km/h స్పీడ్తో పోతుండు. ఉన్న డిస్టెన్స్ వచ్చేసి x plus 120 కిలోమీటర్స్. B అనేటోడు అదే డిస్టెన్స్ని Q నుండి Pకి 2 అవర్స్లో Q నుండి Pకి వెళ్తాడు. వారు 2 అవర్స్ తర్వాత కలుస్తారు. ఓకే, సో ఇప్పుడు B యొక్క వేగం x minus 10 కిలోమీటర్స్ అయితే అన్నాడు. నేనేమంటున్నాను చూడండి. ఫస్ట్ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే P నుండి Qకి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి, క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు మనకు, P అనే పాయింట్కి Q అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ x plus 120 కిలోమీటర్స్ ఉంది. ఓకే, రైట్. ఈ P నుండి Qకి పోతున్న పర్సన్ ఎవరంటే ఏ అనే పర్సన్. ఏ అనే పర్సన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడంటే x km/h ఇచ్చాడు. దాని Q నుండి Pకి వస్తున్నటువంటి పర్సన్ ఎవరంటే B, వాని యొక్క స్పీడ్ x minus 60 km/h ఇచ్చాడు. ఓకే, రైట్. సో వీళ్ళిద్దరూ, వీడు P నుండి Qకి పోతున్నాడు, వీడు Q నుంచి Pకి వస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు కలుసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే 2 అవర్స్ టైం పడుతుంది అన్నాడు. సో ఇది ఈ పర్సన్ ఇటు వస్తున్నాడు, ఈ పర్సన్ ఇటు వస్తున్నాడు, వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ x plus 120. కానీ ఆపోజిట్లో వస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో మనం టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ యాడ్ చేయాలి. x plus x minus 60 దట్ ఈస్ 2 అవర్స్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైం. సో ఇది 2x minus 60 అవుతుంది, పోయి అక్కడ మల్టిప్లై అవుతుంది. x plus 120 ఈక్వల్స్ టు 2x minus 120 అవుతుంది. ఇది 2x into 2 అంటే ఇది 4x అవుతుంది. ఇది 2x into 2 అంటే 4x, 2 into 60 అంటే 120. సో ఈ x అటు పంపిస్తే ఇది 3x అవుతుంది. ఆ 120 ఇటు వస్తే -120 + 120 అవుతుంది. సో 4x ఈక్వల్స్ టు 240 అవుతుంది. సో 4 into 30 అంటే సింపుల్గా x వాల్యూ ఏమొచ్చిందంటే 30 వచ్చింది. ఓకే, సో అయితే x విలువ ఎంత ఇక్కడ మనకు చూడండి, 4x 3x వచ్చేదండి. ఒక్క నిమిషము చూడండి, ఇక్కడ 4x ఉంది, ఇక్కడ x ఉంది.
4xలో x వెళ్ళిపోతే 3x అవుతుంది. ఈ -120 ఇటు వస్తే +120 యాడ్ అయ్యి 240 అవుతుంది. సో 3 × 8 24. సో x వాల్యూ ఎంత అన్నాడు. సో 80 అవుతుంది. సో చాలా క్లియర్గా చూడండి, డిస్టెన్స్ ఉంది x+120, స్పీడ్ x ఉంది, x-60 ఉంది. డిస్టెన్స్ బై స్పీడ్ యాడ్ చేస్తున్నాం ఆపోజిట్ కాబట్టి, డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే టైం వస్తుంది. సో 2x-16 × 2 చేస్తే 4x-120. దిస్ ఈజ్ x+20. సో 3x వాల్యూ 240, దెన్ x = 80. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. A car and a truck start from a same point and travel in opposite directions. Okay, the car travels at the speed of 60 km/h while the truck travels at the speed of x km/h. If they are 420 kilometers apart after 3 hours, what was the distance traveled by the truck? Okay, చూడండి, ఒక పాయింట్, సేమ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. ఇది ఈ పాయింట్లో ఉన్నాయి. ట్రక్ ఉంది, బస్ ఉంది. ఓకే, ఇటు కార్ వెళ్ళిపోతుంది, ఇది కారు, ఇటు ట్రక్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇది కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, కారు వేగం గంటకు 60 km/h ఉంది, కానీ తర్వాత ట్రక్ వేగం వచ్చేసి x km/h ఉంది. ఓకే, x km/h ఉంది. దీని వేగం 60 ఉంది, దీని వేగం x ఉంది. ఇది 3 hours పాటు జర్నీ చేసింది, ఇది కూడా 3 hours పాటు జర్నీ చేసింది. అవి ఒకేసారి స్టార్ట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో 3 hours వెళ్తున్నాయి. ప్రజెంట్ ఆ రెండింటి మధ్య దూరం మాత్రం ఎంత ఉందో చెప్పాడు. మనకు ఎంత ఉంది అని చెప్పాడు, 420 kilometers అన్నాడు. అంటే ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ 420 kilometers అని చెప్పాడు. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఆపోజిట్ డైరెక్షన్ ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వెళ్తుంది. 3 hours తర్వాత చూస్తే ట్రక్ ఈ ప్లేస్లో ఉంది, కార్ ఈ ప్లేస్లో ఉంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 3 hours తర్వాత 420 ఉంది. సో మనం ఇప్పుడు ఏంటి అంటే, ట్రక్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ ఏముంది, 420. ఈ కార్ది ఫైండ్ అవుట్ చేస్తే చాలు కదా. 3 hours పాటు ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది, 180. అంటే ఈ టోటల్ పార్ట్ వచ్చేసి 420 ఉంది, ఈ హాఫ్ పార్ట్ వచ్చేసి 180 ఉంది. అంటే 420లో 180 పోతే, బ్యాలెన్స్ వెళ్ళిపోతే ఈ పార్ట్ ట్రక్ ట్రావెల్ చేసింది వస్తుంది మనకు. సో ఇక్కడ 0, 12లో 8 పోతే 4 అవుతుంది. ఇది 240 kilometers అవుతుంది. ఈ 240 kilometers వెళ్ళింది ఎవరంటే ట్రక్. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 9. The distance between A and B is 450 kilometers. Vikas and Sanjay workers can cover the distance between A and B in T and T+4 hours. If Sanjay and Vikas start at 8 AM and 10 AM, both meet at 12:30 in the afternoon, then find the distance at which they meet from A. Okay, right. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్లో A అనే పాయింట్ ఒకటి చెప్పాడు, B అనే పాయింట్ ఒకటి చెప్పాడు. ఏ పాయింట్ బి పాయింట్కి మధ్య డిస్టెన్స్ 450 kilometers ఉందని చెప్పాడు. ఈ 450 kilometersని ఫస్ట్ మనకేం చెప్తున్నారు చూడండి. ఓకే, వికాస్ అండ్ సంజయ్ వర్కర్స్ కెన్ కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ టీ. వికాస్ అనేటోడు T hours ట్రావెల్ చేస్తే, సంజయ్ అనేటోడు T+4 hours ట్రావెల్ చేస్తాడు. ఈ 450 kilometersని వికాస్ అనేటోడు T hours, సంజయ్ అనేటోడు T+4 అంటే మనం ఇక్కడ చేయొచ్చు. వికాస్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వికాస్ స్పీడ్ ఎంత అవుద్ది, 450 kilometersని వాడు T hours ట్రావెల్ చేశాడు. తర్వాత సంజయ్ స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సంజయ్ స్పీడ్ ఎలా ఉంటుంది, వాడు 450 kilometerలను T+4 hours చేశాడు. డిస్టెన్స్ బై టైం చేస్తే స్పీడ్ వస్తుంది, డిస్టెన్స్ బై టైం చేస్తే స్పీడ్ వస్తుంది. ఇది క్లియర్. ఓకే, ఇప్పుడు వికాస్ అనేటోడు ఏ టైంకి స్టార్ట్ అయ్యాడు. ఇఫ్ సంజయ్ అండ్ వికాస్, సంజయ్ అనేటోడు B to A వస్తున్నాడు, వికాస్ అనేటోడు A to B పోతుండు. వీడు 8 o'clock స్టార్ట్ అవుతుండు, వీడు 10 o'clock స్టార్ట్ అవుతుండు, వీడు 12:30కి రీచ్ అవుతుండు, వీడు కూడా 12:30కి రీచ్ అవుతుండు. అంటే సంజయ్ అనేటోనికి 4.5 hours పడితే టైము, వికాస్ అనేటోనికి 2.5 hours టైం పడుతుంది. ఓకే, నేనేం చేస్తున్నాను, కాకపోతే వీడు A to B పోయిందంటే 450 పోయినట్టే, వీడు B to A వచ్చిందంటే 450. వాళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సేమ్ ఉంది, కాకపోతే వీనికి వికాస్ అనేటోనికి 2.5 hours పడితే, సంజయ్ అనేటోనికి 4.5 hours పట్టింది. కానీ వాళ్ళ స్పీడ్ తెలుసుగా మనకు, వికాస్ స్పీడ్ తెలుసు 450/T అని. వికాస్కు పట్టిన టైం వచ్చేసి 2.5 hours అంటే 5/2.
మరి సంజయ్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 450/t+4 ఉంది సంజయ్ది. వాళ్ళకు పట్టే టైం ఎంత ఉంది? 4.5 అవర్స్ అంటే 9/2. సంజయ్ గానికి 9/2 అవర్స్ పడితే వికాస్కి 5/2 అవర్స్ పట్టింది. సో స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్. ఎందుకంటే వీడు వెళ్ళిన డిస్టెన్స్ వీడు వచ్చిన డిస్టెన్స్ సేమ్ కాబట్టి 450 క్యాన్సల్, 2 క్యాన్సల్, 5/t = 9/t+4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × t 5t, 5 × 4 20 = 90. 5tకి 90కి డిఫరెన్స్ 4t, 4t = 20 అంటే t = 5 అవర్స్ వచ్చింది. అంటే t వాల్యూ ఎంత అంటే 5 అవర్స్. ఇప్పుడు ఏమన్నాడంటే వారు ఏ నుండి కలుసుకున్న దూరం ఎంత అంటే వీడు సంజయ్ అనేటువంటి ఇటు వస్తున్నాడు, వికాస్ అనేటువంటి అడిపోతున్నాడు. అంటే వీళ్ళు ఏ నుండి కలుసుకున్న దూరం ఎంత అంటే ఇది కనుక్కోవాలి మనం. ఏ నుండి కలుసుకున్న దూరం అంటే ఏ నుంచి స్టార్ట్ అయింది ఎవడు? వికాస్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వికాస్ అనేటోడు t అవర్స్ పాటు జర్నీ చేస్తున్నాడు. వికాస్ అనేటోడు t అవర్స్ పాటు జర్నీ చేస్తున్నప్పుడు వికాస్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వికాస్ స్పీడ్ కనుక్కుందాం. 450/450 మనం t అంటే 5 వేసినాం అనుకో, వికాస్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది? 90 వచ్చింది. ఓకే, వికాస్ యొక్క స్పీడ్ 90 వచ్చిన తర్వాత వాళ్ళు ఏ నుండి కలుసుకున్న దూరం ఎంత అంటే నేనేమంటున్నాను, వికాస్ స్పీడ్ 90 వచ్చింది. వానికి పట్టినటువంటి టైము ఇక్కడ చూడండి, ఇది 90 స్పీడ్ ఉంది. సో 90 స్పీడ్ వికాస్ ఉంది. బట్ ఆ 90 స్పీడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంటూ మనము వీడు 2.5 అవర్స్, వీడు 4.5 అవర్స్ కాబట్టి 90 స్పీడ్లో మనము ఇంటూ వీడు t అవర్స్ పాటు ట్రావెల్ చేశాడు. అయితే ఇక్కడ ఏ నుండి కలుసుకున్న దూరం ఎంత అంటే వాళ్ళిద్దరు కలుసుకున్నారు అంటే ఒకటే అబ్జర్వ్ చేస్తే వీడు 8 o'clock స్టార్ట్ అయ్యిండు, వీడు 10 o'clock స్టార్ట్ అయ్యిండు. 10 o'clock తర్వాత మనం 2.5 అవర్స్ అంటే ఇది ఏమవుద్ది? 5/2 అవుద్ది. సో 2 × 45. సో 2.5 అవర్స్ అంటే 45 × 5 ఎంత అంటే 225 కిలోమీటర్స్ అవుతుంది. సో ఏ నుండి ఎంత దూరంలో కలుసుకున్నారు వాళ్ళంటే 225 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కలుసుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ యూ ట్రావెల్ 39 kilometers at speed of 26 km/h, another 39 kilometers at the speed of 39 km/h, next 39 kilometers again at speed of 52 kilometers, what is your average speed అన్నాడు. ఫస్ట్ ఒక పని చేద్దాం, టైం కనుక్కుందాం. 39 కిలోమీటర్స్ని వాడు ఫస్ట్ 26 స్పీడ్ తోటి 26 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. డిస్టెన్స్ బై స్పీడ్ టైం వస్తుంది, అగైన్ డిస్టెన్స్ బై స్పీడ్ టైం వస్తుంది, అగైన్ డిస్టెన్స్ బై స్పీడ్ టైం వస్తుంది. 52 డిస్టెన్స్ బై స్పీడ్ టైం. సో 13 × 3 13 × 2 39 క్యాన్సల్, 13 × 3 13 × 4. సో 214 ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది. సో 2 × 2 2 × 3 6, 1 × 4 4 అవుతుంది. 4 వెళ్ళిపోతే 3 ఉంటుంది. అంటే మొత్తం జర్నీకి పట్టిన టైం ఎంత అంటే 13/4 hours. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఏముంది? 39 kilometers, 39 అలా 3 times 39 kilometers టోటల్ డిస్టెన్స్. 3 సార్లు 39 వెళ్ళాడు. సో టైం వచ్చేసి 13/4 ఉంది. సో ఈ 4 పైకి వెళ్ళిపోతుంది. 3 × 39 × 4/13 అవుద్ది. 13 × 3. సో 4 × 3 12, 12 × 3 12, 12 × 3 36. సో 36 km/h అనేది ఈ పర్సన్ యొక్క యావరేజ్ స్పీడ్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ట్రైన్ A and B are 48 km/h and 72 km/h. Difference between the lengths of trains A and B is the positive root of the equation n² - 40n = 1200. If they take 15 seconds to cross each other running in opposite direction, then find the length of the longer train. ఒక పని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ 2 రైళ్ల పొడవుల భేదం ఎంత అనేది చెప్తున్నాడు. చూద్దాం. A and B అనేటటువంటి టోటల్ లెంత్ కనుక్కుందాం మనం. 2 రైళ్ళు ఆపోజిట్లో పోతున్నాయి.
పోతున్నప్పుడు సో ఇక్కడ మనకు లెంత్ కనుక్కోవాలంటే డిస్టెన్సే కదా, డిస్టెన్స్ ఈక్వల్స్ ఏంది స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ రెండు ఏబి అనేటటువంటి ఏ అనే దాని స్పీడ్ చూడండి, క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఏ అనేటటువంటి ట్రైన్ 48 km/h స్పీడ్తో పోతుంది, బి అనేటటువంటి ట్రైన్ 72 km/h స్పీడ్తో వస్తుంది. ఇవి రెండు కూడా ఈ స్పీడ్ తోటి వస్తూ ఒకదాన్ని ఒకటి ఏ టైంకు మీట్ అయినాయి అంటే 15 secondsలో మీట్ అయినాయి. ఓకే, ఫస్ట్ ఈ స్క్వేర్ రూట్ అంతా పక్క పెట్టండి. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఉంది, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఉంది, అవి ఆపోజిట్లో వస్తున్నప్పుడు వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ యాడ్ చేయాలి. సో 15 seconds టైంలో కలుసుకుందంటే 2 trains టోటల్ లెంత్ ఏందో మనకు తెలుస్తుంది. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ 2 trains యొక్క టోటల్ డిస్టెన్స్ కావాలంటే 48 + 72 అనేది స్పీడ్ ఆపోజిట్. సో ఇది km/h నుంచి m/s చేంజ్ కావాలంటే ఇంటూ 5/18 ఇంటూ 15 seconds. సో ఇది ఏమవుతుంది మనకు 110, 120 అవుతుంది. ఇది టోటల్ 120 అవుతుంది. సో 6 × 2 12 20, 6 × 3 3 × 5 5 × 5 25 25 × 20 500 meters అవుతుంది. ఈ 500 meters లెంత్లో ఎవరున్నారు? ఏ అండ్ బి ఉన్నారు. ఓకే, కాకపోతే మరి ఆ 2 trains యొక్క లెంత్లో డిఫరెన్స్ కూడా ఇచ్చాడు, కాకపోతే అది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే n² - 40n = 1200 కావాలి. n అనేది పాజిటివ్ వాల్యూ కావాలి. అంటే దీన్ని మనము ఒక పని చేయొచ్చు, దీన్ని 60² తీసుకొని దీన్ని 40 × 60 చేస్తే 1200 వస్తుంది. చూడండి, ఇది 3600 అవుద్ది, ఇది 2400 అవుద్ది, ఈక్వల్స్ టు 1200. అంటే సింపుల్గా n వాల్యూ ఏమొచ్చింది? 60. అంటే దీన్ని మీరు -b + or -లోనైనా చేయొచ్చు, స్ప్లిట్టింగ్ మెథడ్లోనైనా చేయొచ్చు. n ఉన్న ప్లేస్లో 60 తీసుకుంటే మాత్రం మనకు 1200 వస్తుంది. అంటే ఆ 2 trains యొక్క లెంత్లో డిఫరెన్స్ 60 ఉంది. ఆ 2 trains యొక్క లెంత్ టోటల్ 500 ఉంది, వాటి యొక్క లెంత్లో డిఫరెన్స్ 60 ఉంది. మనము బీబీ క్యాన్సిల్ అయితే 2a = 560, 2 2s are 2 8s are. సో ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ పొడవైన రైలు పొడవు ఎంత అంటే 280. ఎందుకంటే రెండు కలిపితే 500 ఉంది, రెండు కలిపితే 500 ఉంది. అందులో ఒక లెంత్ 280 ఉందంటే ఇంకొక లెంత్ 220 ఉంటుంది. లెంత్ లాంగెస్ట్ లెంత్ ఏందన్నాడు, కాబట్టి మనము 280 అనేది తీసుకుంటున్నాం. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Boat covers x - 4 kilometers downstream and x kilometers upstream together in 22 hours. చూడండి, డౌన్ స్ట్రీమ్లో ఒక బోట్ వెళ్తుంది, అది x - 4 kilometers వెళ్తుంది. అప్ స్ట్రీమ్లో ఇంకొక బోట్ వస్తుంది, అది x kilometers. అదే బోటు డౌన్ స్ట్రీమ్లో ఇంత డిస్టెన్స్, అప్ స్ట్రీమ్లో ఇంత డిస్టెన్స్ని టోటల్ 22 hours కవర్ చేస్తుంది. ఓకే, కాకపోతే డౌన్ స్ట్రీమ్లో వెళ్తాడు, స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. చూడండి, బోట్ x kilometers downstream and x kilometers upstream together in 22 hours. The speed of the stream and boat still water is 2 km/h and 4 km/h. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్లోనైతే కలపాలి ఈ రెండింటిని, అప్ స్ట్రీమ్లోనైతే రెండింటిని మైనస్ చేయాలి. డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇలా కలిపితే ఏ అంటాం, మైనస్ చేస్తే బి అంటాం. దీన్ని డౌన్ స్ట్రీమ్లో స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్లో స్పీడ్. సో ఇక్కడ మనకు ఇది 6 అవుతుంది, ఇది 2 అవుతుంది. 6కి 2కి ఎల్సిఎం చేస్తే 6 వస్తుంది. ఇది x - 4 అవుతుంది. ఇది 2 × 3 అంటే ఇది 3x అవుతుంది. సో ఈక్వల్స్ టు 22 అవుతుంది. ఓకే, రైట్. మనకు ఇస్తున్నటువంటి స్పీడ్ ఏంటంటే ఒకటి 4 ఇచ్చాడు, ఒకటి 2 ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్లో అయితే 4 + 2 అవుతుంది, అప్ స్ట్రీమ్లో అయితే 4 - 2 అవుతుంది. ఇది 4x - 4 ఈక్వల్స్ టు 6 × 22. సో 6 × 2 12 అవుతుంది, 13 132 అవుతుంది. 4 అక్కడ వెళ్ళిపోతే 136 అవుతుంది. 4x = 136. 4 × 3 4 × 4. ఓకే, x = 34 ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 2x - 10 ఫైండ్ అవుట్ చేయాలి. 2 × 34 - 10. This is 68 - 10. So answer is 58. So that is in the fourth option, right? So the next question. If 69.69% of x minus y equals to 23.23% of x plus y, then what percent of x is y? So 69.69% of x minus y equals to 23.23% of x plus y.
సో విల్ 23.21లో 3లో. So we'll get 3x minus 3y equals to 1x plus 1y. 2x equals to 4y. So x value 1, 2. So x కి ఆపోజిట్ ఉన్న వాల్యూ x అవుతుంది, y కి ఆపోజిట్ ఉన్న వాల్యూ y అవుతుంది. సో x వాల్యూ 2, y వాల్యూ 1. మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది వాట్ పర్సెంట్ ఆఫ్ x ఈజ్ y. వాట్ పర్సెంట్ ఆఫ్ x ఈజ్ y. సో ఎప్పుడైనా కూడా ఆఫ్ వాల్యూ అనేది డినామినేటర్కి పోద్ది, ఈజ్ వాల్యూ అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. ఎక్స్కి ఎంత శాతం అన్నాడు, ఎక్స్కి ఎంత శాతం అన్నాడు. సో ఎక్స్ వాల్యూ 2 ఉంది, y వాల్యూ 1, పర్సెంటేజ్ అంటే ఇంటూ. సో విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 50%. సో 50% దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ 14th question. In an examination, 45% marks are required to pass. Amit obtains 5% less than number of marks required to pass. Bunty obtains 11.1/9% less than Amit. And Chetan obtained 4.12/17% less than the number of marks obtained by Amit and Bunty together. What marks did Charan get? Okay. చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఒక ఎగ్జామ్లో పాస్ కావాలంటే 45% మార్క్స్ రావాలి. ఒక ఎగ్జామ్లో పాస్ కావాలంటే 45% మార్క్స్ రావాలి. కానీ అమిత్ అనేటోడు ఆ 45% రాకుండా అందులో 5% తక్కువ వచ్చేది. మళ్ళీ బంటి అనేటోనికి అమిత్తో కంపేర్ చేస్తే 11.1/9% తక్కువ వచ్చేది. ఇప్పుడు చేతన్ అనేటోడికి అమిత్ తర్వాత బంటి టుగెదర్ చూస్తే 4.12/17% లెస్ వచ్చేది. అయితే చేతన్ అనేటోనికి వచ్చినటువంటి పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే ఆర్డర్లో వేద్దాం. టోటల్ మార్క్స్ వచ్చేసి 100గా తీసుకుందాం. ఫస్ట్ పాస్ మార్క్స్ వచ్చేసి 45% అంటే ఏమవుద్ది 45. ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంది, 45% పాస్ మార్క్స్ అంటే మనకు బంటి అనేటోడు అమిత్ అనేటోడు కానీ ఎవరైనా కూడా ఎగ్జామ్లో పాస్ కావాలంటే 45% మార్క్స్ రావాలి. కానీ అమిత్ అనేటోనికి 5% తక్కువ వచ్చాయి. ఈ అమిత్ అనే పర్సన్ ఎవడైతే ఉన్నాడో వానికి 5% తక్కువ వచ్చాయంటే ఈ 45లో 5% తక్కువ వచ్చాయంటే వానికి 95% వచ్చాయని అది చూడాలి. రావాల్సింది 45, వానికి 5% తక్కువ వచ్చాయి అంటే 45 × 95 చేద్దాం. 5 × 5 25, ఇది 20, ఇది 45, 65, 67, 36, 6, 42. సో 42.75 వచ్చాయి వీనికి. వీనికి వచ్చిన స్కోర్ ఎంత అంటే 42.75. అది అమిత్కి వచ్చినటువంటిది. ఓకే, తర్వాత ఏమన్నాడంటే బంటి obtains 11.1/9% లెస్ దాన్ అమిత్. అంటే అమిత్ వచ్చిన దానికన్నా 11.1/9% తక్కువ అంటే అసలు 11.1/9% అంటేనే 1/9, తక్కువ అంటే 8/9. ఇది ఎవరికి వచ్చేది బంటి. బంటి అనేటోని స్కోర్ ఎంత అంటే 42.75లో మనం చూడాల్సింది 8/9. ఓకే, 9 × 5, 9 × 4 36, 6 ఉంటుంది 67, 9 × 7 63, 9 × 5 45, 4.75 × 8 చేయాలి. 8 × 5 40, 8 × 7 56, 60, 8 × 4 32, 38. ఓకే, ఈ 38.00 అంటే ఈ బంటి గానికి వచ్చింది ఎంత అంటే 38 వచ్చేది. వీనికి 38% వచ్చింది అంటే 100లో 38 మార్క్స్ వచ్చాయి వీనికి బంటికి. తర్వాత ఏమంటుండంటే చేతన్ అబ్టైన్డ్ 4.12/17% లెస్ దాన్ అన్నాడు. 4.12/7 అంటే 17 × 4 68 + 70, 70/1700. ఓకే, సో మనం 0 క్యాన్సిల్ చేస్తాం. 170లో 7 తక్కువ వచ్చాయి. 4.12/17 నాట్ 2, 12. 4.12/17 68 + 12 80, 80/1700. 0 క్యాన్సల్. 80లో 170 పోతే మనకు 162 వీనికి వచ్చింది ఎంత అంటే 162/170. ఓకే, ఎవరికి వచ్చేది ఇది చేతనికి. ఎవరెవరిది కలిపాడు అమిత్ అండ్ బంటి. అమిత్ ఎంత ఉంది 42.75, బంటి ఎంత ఉంది 38 ఉంది. సో 38కు 42 యాడ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది 80 అవుతుంది.
80.75 అనేది ఎవరికి వచ్చేది? ఇది 80.75 అనేది వీళ్ళిద్దరికి కలిపి వచ్చింది, అమిత్ అండ్ బంటికి. ఓకే, 80.75 తీసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎంత అంటే వీళ్ళిద్దరి మార్క్స్లలో 12/17% లెస్ అన్నాడు. అంటే 162/170 చేయాలి మనం, రైటా? సో ఇక్కడ 5 × 5 5 × 4 5 × 1 5 × 6 5 × 1 5 × 5. ఓకే, రైట్. సో నెక్స్ట్ 17 × 3 17 × 3 లేదా 3 × 17 క్యాన్సిల్ చేద్దాం. 3 × 17 3 × 5 3 × 4 17లో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 17 × 9 153 17 × 5 85. అంటే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ కాబట్టి 0.95 0.95 × 54 చేయాలి. అంటే 95 × 54 చేద్దాం. 4 × 5 20, ఇది 36, ఇది 25. 36 25 చేస్తే 61, ఇది 3 63. 9 × 5 45 45 + 6 45 + 6 అంటే 51. ఓకే, ఒక్క నిమిషం అబ్జర్వ్ చేస్తే సో మనకు 5 × ఇది 3లో 3 × 5 50. ఒక్క నిమిషం క్యాన్సల్ రాంగ్ చేసామండి. ఇక్కడ 80.75 అయింది కదా, 80.75లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 162/70. దీన్ని ఇంకా మనం సింప్లిఫై కూడా చేయొచ్చు. 1412/17% ఉంది కదా, 4 నాట్ 14 68 ప్లస్ అంటే 80/1700 0 0 క్యాన్సల్. ఓకే, 2 4s are 2 8s are 2 5s are 4/85 ఉంది. 4/85ని మనము రెడ్యూస్ చేయాలంటే 85లో 1 4 తగ్గించేయాలి. 85లో 1 తగ్గించి 4 తగ్గించేస్తే 81 ఉంటుంది. సో 81/85 ఫైండ్ అవుట్ చేయాలి. 17 × 5 లేదు అనుకుంటే 517లో చేద్దాం. 517లో 5 1లో 5 6లో 5 1లో 5 5లో 17 × 9 17 × 5 0.95 0.95 × 81 చేయాలి. 95 × 81 సో ఇది 5 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 40 49 అవుతుంది. 72 76 7695. సో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ కాబట్టి 76.95%. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ 76.95%. ఓకే, రైట్. కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. A salesman gets commission on total sales at 13%. If the sales is exceeded rupees 18,000, he gets an additional commission as bonus of 2% on the excess of sales over rupees 18,000. If he gets total commission of rupees 2760, then the bonus received is rupees x plus 21. Find the value of x percent of 1720. ఓకే, మీకు ఇది పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్ ఉందండి. 18,000 వరకు ఎంత పర్సెంట్ కమిషన్ ఇస్తున్నారని చెప్పాడు? 13% అని చెప్పారు. 18,000 ఎక్సీడ్ అయితే ఏం చెప్పాడు? 2% బోనస్ అని చెప్పాడు. ఓకే, అయితే వాని టోటల్ కమిషన్ చెప్పాడు 2760, వాని బోనస్ కూడా చెప్పాడు. మనము 1720లో ఎక్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్. 18,000 వరకు సేల్స్ ఉన్నాయనుకోండి, అందులో 13% కమిషన్ ఇస్తుండు. 18,000 ఎక్సీడ్ అవుతుంది అనుకోండి, 13%తో పాటు 2% కమిషన్ ఇస్తున్నాడు. అంటే ఈ టోటల్ మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే 2760. మరి ఇప్పుడు ఒక పని చేద్దాం మనం. 18,000లో 13% కమిషను, ఇక్కడ ఎంత అమౌంటో తెలియదు, దీంట్లో 13 + 12 అంటే 15%, దీంట్లో 15% కమిషన్ చూస్తే టోటల్ కమిషన్ ఏముంది మనకు? 2760 ఉంది. ఫస్ట్ ఒక పని చేద్దాం. 18,000లో 13% ఏంటో చూద్దాం. 18,000లో 13% అంటే 18 × 13 చేయాలి. 18 × 13 చేస్తే 3 × 8 24, 8 + 3 11 2 13, 1 × 1 2 2340 అవుతుంది. అంటే వానికి వచ్చిన కమిషన్ ఎంత అంటే 2340. ఫస్ట్ పార్ట్లో వచ్చిన కమిషన్ ఎంత అంటే 2340. ఈ పార్ట్ యాడ్ చేసినే కమిషన్. మరి ఫస్ట్ పార్ట్లో ఇది వచ్చిందంటే సెకండ్ పార్ట్లో ఎంత వచ్చిందో చూద్దాం. 60లో 40 పోతే 20, 27లో 23 పోతే 420.
ఈ 420 అనేది సెకండ్ హాఫ్లో వచ్చింది కదా, ఆ 15% వాల్యూ 420. సెకండ్ హాఫ్లో ఇచ్చిన కమిషన్ ఎంత 15%. దీంట్లో మనం బోనస్ ఎంత ఇచ్చాం 22%. ఆ బోనస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 15% వాల్యూ వచ్చేసి 420 అయినప్పుడు 3% ఆర్ 2%, 2% బోనస్, 2% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 15% వచ్చేసి 15% సెకండ్ హాఫ్ కమిషన్ వచ్చేసి 420 అయితే 2% బోనస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు 15 × 3, 15 × 2 30, 15 × 8 120, 28 × 2 అంటే 56 రూపీస్ బోనస్ వచ్చింది. ఓకే, ఆ బోనస్ ఏమేమి చెప్పిండంటే X+21 అన్నాడు. X+21 బోనస్ ఎంత ఉంది మనకు 56 ఉంది. బోనస్ X+21 అంటే ఇప్పుడు X కావాలంటే 56లో 21 వెళ్ళిపోతే 6లో 1 వెళ్ళిపోతే 5, 5లో 2 వెళ్ళిపోతే 35. X వాల్యూ ఎంత వచ్చింది 35 వచ్చింది. మనకు 1720లో X% ఫైండ్ అవుట్ చేయాలి అంటే X వాల్యూ అంటే 30% కదా, 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ 2 8s are 2 6s are 2 5s are 5 7s are 35. సో 8 × 6 56 560 అండ్ సో ఇక్కడ 602 వస్తుంది. 86 × 7 చేస్తే 7 × 6 42, 7 × 8 56 + 4 60. సో 602 అనేటటువంటిది వాల్యూ మనకు 1720లో X% వాల్యూ. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. Cost price of 4 notebooks is equals to the selling price of 5 pence. Okay, and cost price of 8 pence is equals to the selling price of 3 notebooks. Then find the profit percentage on selling 1 notebook and 1 pen together if ratio of the cost price of notebook and pen is 5:3. Okay, notebook pen CP ఇచ్చాడు మనకు 5:3 అని. నోట్బుక్ పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ రేషియో ఎలా ఉంది 5:3 ఉంది. ఓకే, అది క్లియర్గా ఉంది. నోట్బుక్ పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ రేషియో 5:3 ఉంది. తర్వాత 4 నోట్బుక్స్ అన్నాడు. 4 నోట్బుక్స్ యొక్క సిపి 5 పెన్స్ యొక్క ఎస్పీకి ఈక్వల్ అన్నాడు. 4 నోట్బుక్స్ యొక్క సిపి 5 పెన్స్ యొక్క ఎస్పీ అన్నాడు. దీని నుంచి మనం ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 నోట్బుక్స్ ఎస్పీ కదా, 1 నోట్బుక్ 5 పెన్స్ ఎస్పీ, 4 నోట్బుక్స్ సిపి ఎంత ఉంటుందో 5 పెన్స్ యొక్క ఎస్పీ అంతే ఉంటుంది. సో మనం ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటే 4/5, ఈ 5 ఇటు వస్తుంది, ఇది 4/5 అవుతుంది. 4 నోట్బుక్ బై 5 అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ కండిషన్లో ఏం చెప్పాడు అంటే 8 పెన్స్ యొక్క సిపి, 8 పెన్స్ యొక్క సిపి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 పెన్స్, 8 పెన్స్ యొక్క సిపి ఎలా ఉంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 నోట్బుక్స్ యొక్క ఎస్పీ అని చెప్పాడు. రైటా? సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 1 ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 3 ఇక్కడ వస్తుంది, 8/3 అవుతుంది. సో ఇక్కడ ఇది మనము చూస్తున్నది ఏంటంటే పెన్స్ రిలేటెడ్, ఇది పెన్స్ రిలేటెడ్, ఇది నోట్బుక్స్ రిలేటెడ్. సిపి ఏముంది 5:3 ఉంది. నేను ఎస్పీ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎస్పీ కావాలంటే 5 అలానే ఉంటుంది. సో ఇది నోట్బుక్కి వచ్చేసి ఎస్పీ ఎలా ఉంది 4/5 ఉంది. 5 క్యాన్సల్, 4 అవుతుంది. తర్వాత ఇంకొక ఎస్పీ నోట్బుక్ ఎస్పీ వచ్చింది. ఇప్పుడు పెన్ ఎస్పీ కావాలి. పెన్ ఎస్పీ కావాలంటే ఈ 3 సిపి మీద 8/3 అవుతుంది. చూడండి, పెన్ ఎస్పీ, నోట్బుక్ ఎస్పీ, 3 క్యాన్సిల్ అవుతుంది, 8 అవుతుంది. టోటల్ ఎస్పీ వచ్చేసి 12 అవుతుంది. టోటల్ సిపి వచ్చేసి 8 అయింది. నోట్బుక్ పెన్ యొక్క సిపి 8 ఉంది, నోట్బుక్ పెన్ యొక్క ఎస్పీ 12 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేసేది ఒక నోట్బుక్ ఒక పెన్ను కలిపి అమ్మినప్పుడు లాభశాతం అన్నాడు. సిపి 8 ఉంది, ఎస్పీ 12 ఉంది, ప్రాఫిట్ వచ్చేసి 4 ఉంది. సో ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. 4 2s are 8, 100/2 దట్ ఈస్ 50%. సో 50% అనే ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 17.
కాస్ట్ ప్రైస్ ఆఫ్ లాకర్ అండ్ కీ, ఇట్స్ కీ ఈజ్ 75. లాకర్కు కీ కలిపి ఎంత అవుతుందంటే 75 రూపీస్ అవుతుంది. లాకర్ కీ కలిపి 75 రూపీస్ కొన్నాడు. రిటైలర్ సోల్డ్ లాకర్ అట్ 40% ప్రాఫిట్. ఓకే, లాకర్ వాల్యూ ఏందో చూస్తే 75లో 40% ఏంటో చూద్దాం. 25 3లో, 25 4లో, 4 10లో, అంటే 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మరియు కీ అన్నాడు, కీని 60% లాస్ తోటి అన్నాడు. 75లో 60% ఏంటో చూద్దాం. 25 3లో, 25 4లో, 4 15లో, 45 రూపీస్ లాస్. 45 రూపీస్ లాస్. చూడండి, మనకి ఎప్పుడైనా కూడా ఇలాంటి క్వశ్చను 2 ఆర్టికల్స్ యొక్క టోటల్ కాస్ట్ ఇస్తాడు, 2 వస్తువుల కొన్న ధరల మొత్తం ఇస్తాడు. ఒకదాన్ని ప్రాఫిట్తో సేల్ చేసామంటాడు, ఒకదాన్ని లాస్తో సేల్ చేసామంటాడు. ప్రాఫిట్ వాల్యూ ఏంటి, లాస్ వాల్యూ ఏంటో చూడాలి. ఓవరాల్గా వస్తున్న ప్రాఫిటా లాసా చూడాలి. ఓవరాల్గా 20 ప్రాఫిట్ ఉంది. సో ఇది లాకర్ వాల్యూ, ఇది కీ వాల్యూ. లాకర్ అనేది ప్రాఫిట్ అన్నాడు కాబట్టి +30, లాకర్ అన్నాడు మైనస్ అన్నాడు కాబట్టి -45, ఓవరాల్గా వచ్చినది ప్రాఫిట్ అన్నాడు కాబట్టి +20. ఓకే, అలిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేసినప్పుడు ఇది ఏమొస్తుంది 10. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, యాడ్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. 5 2s are 5 13s are 13 + 2 ఏమవుద్ది 15 అవుద్ది. ఈ 15 పార్ట్స్ వాల్యూనే 75 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లాకర్. 15 పార్ట్స్ వాల్యూ 75 అయితే లాకర్ అంటే ఏంటి 13 పార్ట్స్. సో 15 × 5 75, 13 × 5 65. సో 65 రూపీస్ అనేది లాకర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ దట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 3:5 అండ్ ద రేషియో ఆఫ్ లాస్ టు దట్ discount is 1:4. then find the discount percent given. మీకు ఈ క్వశ్చన్లో డిస్కౌంట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. కాకపోతే మీకు ఇచ్చిన రేషియో సిపిఎంపి ఉంది, లాస్ డిస్కౌంట్ ఉంది. ఓకే, సిపిఎంపి రేషియో ఎలా ఉందంటే 3:5 ఉంది. నేను సిపిని 3x అనుకుంటున్నా, ఎంపీని 5x అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ డిస్కౌంట్ రేషియో కూడా ఇచ్చాడు. లాస్ అండ్ డిస్కౌంట్ 1:4 అన్నాడు. దీన్ని 1y అనుకుంటున్నా, దీన్ని 4y అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మిస్ అయింది అబ్జర్వ్ చేస్తే మనము చూడండి, ఎస్పీ మిస్ అయింది. ఇక్కడైనా ఎస్పీ సేమే కదా 2 కండిషన్లో కూడా. దీంట్లో ఎస్పీ కావాలంటే మనం ఎలా చూడాలో చూడండి ఒక్కసారి. ఇక్కడ సిపి ఉంది, లాస్ ఉంది. సిపి నుండి లాస్ తీసేసినాం అనుకో ఎస్పీ వస్తుంది. సిపి నుండి లాస్ తీసేస్తే ఎస్పీ వస్తుంది. మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీసేసినా కూడా ఎస్పీ వస్తుంది. 2 ఎస్పీలు ఒకటే కాబట్టి, ఒకటే ఆర్టికల్ కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం. సిపి నుండి లాస్ తీసేసిన ఎస్పీ వస్తుంది, మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీసేసిన ఎస్పీ వస్తుంది. 3x 5x అంటే ఇక్కడ డిఫరెన్స్ 2x అవుతుంది. -4y అటు పోతే ప్లస్ అవుతుంది. సో 4yలో 1y పోతే 3y అవుతుంది. సో ఇక్కడ y వాల్యూ 2 ఉంది, x వాల్యూ 3 ఉంది. x వాల్యూ 3 ఉంది, y వాల్యూ 2 ఉంది. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు అంటే డిస్కౌంట్ శాతం ఎంత అన్నాడు. అంటే ఎంపీ ఏందో తెలవాలి, డిస్కౌంట్ ఏంటో తెలియాలి. ఎంపీ తెలియాలంటే మనకి ఏం తెలియాలి, 5x తెలియాలి. 5 × 3 15 అనేది ఎంపీ. డిస్కౌంట్ తెలియాలంటే ఏం తెలియాలి, 4y తెలవాలి. 4 × 2 8. ఇప్పుడు ఎంపీ ఉంది, డిస్కౌంట్ ఉంది. మనకు డిస్కౌంట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. 5 3s are 5 20s are. సో 160/3. సో 160/3 అన్నప్పుడు మనకేమొస్తుంది, 3 5s are 15, 3 3s are 9, 1 ఉంటుంది. సో 53 1/3% మన ఆన్సర్ అవుతుంది. 53 1/3%. ఓకే, సెకండ్ ఆప్షన్లో ఉంచండి. 53 1/3% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ an item is ₹900. On purchase of 2 items, discount is 16%. On purchase of 5 items, discount is 44%. Priyanka buys 7 items. What is the effective discount? ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ an item is ₹900. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర ₹900 ఉంది. 2 వస్తువులు కొంటే 16% డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే, 2 వస్తువులు కొంటే 16% డిస్కౌంట్ ఇస్తున్నారు. రైట్,
తర్వాత 4 వస్తువులు కొంటే 5 వస్తువులు కొంటే 44% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకే, 2 వస్తువులు కొంటే 16% డిస్కౌంట్ ఇస్తున్నారు. 4 వస్తువులు కొంటే 44% రాయితీ ఇస్తున్నారు. 7 వస్తువులు కొంటే మొత్తం రాయితీ ఎంత శాతం అన్నాడు. ఓకే, ఫస్ట్ ఒక్కదాని ఆర్టికల్ ఎంత ఉంది? 900 ఉంది. రెండిటి యొక్క మార్కెట్ ప్రైస్ అంటే 1800 అవుతుంది. అలానే 5 యొక్క మార్కెట్ ప్రైస్ అంటే 4500 అవుతుంది. ఒకదాని యొక్క ముద్రణ ధర 900 కదా, రెండింటిది 1800 అయింది, 5 4500. ఈ 1800 మీద 2 వస్తువులు కొంటే 16% రాయితీ ఇస్తున్నారంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారో చూద్దాం. అలానే దీని మీద 44% రాయితీ ఇస్తున్నారంటే ఎంత డిస్కౌంటో చూద్దాం. రైట్, సో 18 × 16 చేయాలి. 18 × 16 చేస్తే 8 × 6 48, ఇది 14, ఇది 18, 1 × 1 2. సో ఇది 288 రూపీస్ అవుతుంది. సో 45 × 44 చేయాలి. సో 4 × 45 × 4 × 5 20, 4 × 4 16, 180 180. సో ఇక్కడ 1980 అవుతుంది. 1980 అంటే ఫస్ట్ కండిషన్లో వస్తున్న డిస్కౌంట్ ఎంత అంటే 288, సెకండ్ కండిషన్లో వస్తున్న డిస్కౌంట్ ఎంత అంటే 1980. సో మనం ఇప్పుడు యాడ్ చేస్తే 8 + 0 8 అవుతుంది, 8 8 16 అవుతుంది. సో ఇది 12 అవుతుంది, ఇది 2268 టోటల్ డిస్కౌంట్. ఇది టోటల్ డిస్కౌంట్ 2268. టోటల్ ఎంపీ ఏందో చూద్దాం. టోటల్ ఎంపీ 400 + 4000 + 1000 అంటే 5000 + 1300 6300 అనేది టోటల్ ఎంపీ. ఇది టోటల్ ఎంపీ ఉంది, టోటల్ డిస్కౌంట్ ఉంది. సో డిస్కౌంట్ పర్సెంట్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్కౌంట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, 2 zeros 2 zeros క్యాన్సల్. ఓకే, రైట్. 14 + 4 8, 9 × 7, 9 × 2 18, 9 × 45, 9 × 2 18, 252/7, 7 × 3 21, 7 × 6 42. సో 36% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఉంది. ₹4500 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years at the rate of 12% PA for obtaining simple interest of ₹2160. If ₹5600 is invested for 2 years to receive 3360 as simple interest, find the rate of interest. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 4500 రూపాయలను T సంవత్సరాల పాటు 12% బారు వడ్డీతో అప్పుగా ఇస్తారు. వడ్డీ ఎంత వచ్చిందంటే 2160 వచ్చింది. రైటా? PTR/100 చెప్తున్నాను. ఇందులో మనకు ప్రిన్సిపల్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైం లేదు. ఓకే, 2 zeros 2 zeros క్యాన్సిల్. ఓకే, 9 × 5 45, 9 × 2 18, 9 × 4 36, 240, 12 × 2 24, 5 × 4. T = 4 years వచ్చేది మనకు. T = 4 years వచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుండంటే 5600 అనే ప్రిన్సిపల్ పైన సో మనకు 3360 ఇంట్రెస్ట్ కావాలి. టైము T కాలం అంటే T ఎంత వచ్చింది? 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలియదు బై 100. సెకండ్ కండిషన్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 3360 ఉంది. సో 2 zeros 2 zeros క్యాన్సల్. 4 × 8 32, 4 × 4 16. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ 14 × 4, 14 × 6, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 60 ఉంది, 15 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% అవుతుంది. సో 15% అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. సో చాలా సింపుల్, ఏం లేదు చూడండి. క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చేసాడు, టైం కనుక్కున్నాం. మళ్ళీ వేరే ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం సబ్స్టిట్యూట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ టైం ఇచ్చేసాడు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. నెక్స్ట్, man deposited X% of his monthly salary in the bank which offers a simple interest at the rate of 8% per annum. If the monthly salary of the man is 36,000 and the interest earned by him after 4 years is 5760, then find the value of X. ఓకే, ఒక వ్యక్తి తన నెల జీతం నుండి X% బ్యాంకులో జమ చేశాడు. అంటే 36,000 నెల జీతం ఉంది, ఇది శాలరీ. దీంట్లో నుంచి X% అమౌంట్ తీసి పక్క తీసి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. 36,000 వాని శాలరీ ఉంటే అందులో కొంత పర్సంటేజ్ తీసి ఆ అమౌంట్ ఎంతో తెలియదు, దాన్ని P అనుకుంటున్నాను, దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఓకే, ఎన్ని ఇయర్స్ డిపాజిట్ చేశాడు? 4 years డిపాజిట్ చేశాడు. వానికి వచ్చినటువంటి మొత్తం ఎంత అంటే చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum.
ఓకే. Man deposited X% of his monthly salary in the bank, which offers a simple interest at the rate of 8% per annum. If the monthly salary of the man is rupees 36,000, at the interest earned by him after 4 years is 5760. ఓకే, మొత్తం శాలరీ 36,000లో కొంత భాగం తీసుకుపోయి బ్యాంకులో వేసాడు. ఆ కొంత భాగం ఎంత అంటే X%. ఆ వాల్యూనే నేను P అనుకుంటున్నాను. దీనిపై వస్తున్న వడ్డీ రేట్ ఎంత అంటే 8%. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో. వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఎంత ఇచ్చాడు? 5760 ఇచ్చాడు. అంటే వీడు బ్యాంకులో వేసిన అమౌంట్ ఎంతో నాకు తెలియదు. లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ P. 4 ఇయర్స్ టైము 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. వచ్చిన ఇంట్రెస్ట్ 5760. 8 × 7 8 × 2 4 × 1 4 × 8 32. సో P = 180 × 100 చేస్తే మనకు వచ్చే ప్రిన్సిపల్ ఏమవుతుంది అంటే 18,000 అవుతుంది. ఓకే, రైట్, సింపుల్. 4 ఇయర్స్ టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, ఇంట్రెస్ట్ 5760. సో ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 18,000 అవుతుంది. అంటే వీడు పక్కకు బ్యాంకులో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 18,000. ఆ ఎక్స్ ఎంత అన్నాడు. మరి ఎక్స్ పర్సెంటేజ్లో చెప్పాడు కదా, అంటే వాని టోటల్ శాలరీలో X% అంటే టోటల్ శాలరీ 36,000 ఉంది, అందులో 18,000 బ్యాంకులో వేసాడు, అదే X%. దాని పర్సెంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. 18,001లో 18,002లో 100/2 దట్ గివ్స్ 50%. అంటే వాని శాలరీలో సగం వేసాడు కాబట్టి 50%. ఇలా X% బ్యాంకులో వేసాడు అని చెప్పాడు, మనం సగం వేసాము కాబట్టి అది ఎంత పర్సెంట్ అవుతుంది? 50% అవుతుంది. దట్ ఈస్ ద 4th ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Sarika borrowed some money at 10% PA on CI for 3 years. If she returned 20% of the borrowed sum at the end of first year, okay, and paid total rupees 11,560 as interest in 3 years, then find the initial loan amount borrowed by Sarika. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సారిక 10% వార్షిక చక్రవడ్డీపై కొంత మొత్తాన్ని 3 సంవత్సరాలకు అప్పుగా తీసుకుంది. మొదటి ఏడాది చివరిలో ఒక పని చేద్దాం, ఆమె అప్పు తీసుకుంది ఏంటంటే 1 ఇయర్. 1 ఇయర్కు 10% సింపుల్ ఇంట్రెస్ట్ ఉందంటే మొత్తం ఎంత అయింది? 110 అయింది. ఇది అమౌంట్. అప్పు తీసుకున్న అసలు 100 రూపాయలు అనుకుంటున్నా. 1 ఇయర్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 110 కదా. 110 అమౌంట్లో ఆమె ఏం చేసిందంటే 1 ఇయర్ తర్వాత చివరిలో మొత్తం లోన్లో 20% తిరిగి ఇచ్చింది. మొత్తం లోన్లో 20% తిరిగి ఇచ్చింది అంటే మొత్తం లోన్ ఎంత? 100 రూపీస్. 100 రూపీస్లో 20% అంటే ఎంత? 20. అంటే 110లో 20 తిరిగి ఇచ్చింది. ఇంకెంత ఉంది? 90 ఉంది. ఓకే, ఈ 90 మీద 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, మొత్తంలో 20% తిరిగి ఇచ్చింది. మరియు 3 సంవత్సరాల్లో మొత్తం వడ్డీ చెల్లించింది. కానీ ఆమె వడ్డీకి ఇచ్చేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. క్వశ్చన్లో కన్ఫ్యూజ్ కావద్దండి. అప్పు తీసుకున్న డబ్బులు 100 రూపీస్, ఆమె కట్టించే వడ్డీ 10%. 1 ఇయర్ తర్వాత ఎంత అయింది? 110 అయింది. ఈ 110లో 20 రూపీస్ ఎందుకు తగ్గిస్తున్నామంటే ఆమె అప్పు తీసుకున్న దాంట్లో 20% 1 ఇయర్ తర్వాత రిటర్న్ చేసింది. అంటే 1 ఇయర్ తర్వాత ఆమె బ్యాలెన్స్ ఎంత ఉందంటే 90 ఉంది. ఓకే, 1 ఇయర్ తర్వాత ఆమె పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉందంటే 90 ఉంది. మరి టోటల్ 3 ఇయర్స్లో ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇక 1 ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ ఉంది కదా, ఆ 2 ఇయర్స్ కూడా ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, మళ్ళీ 10 × 10/100 చూడాలి కదా. సో ఇది 100 క్యాన్సిల్ అయితే ఇది 1, ఇది 20, అంటే 90 మీద 21% చూడాలి. ఈ 90 రూపీస్ మీద 21% ఇంట్రెస్ట్ అంటే 21 × 9 అంటే 189 అవుద్ది. 189/10 అంటే 18.9 అనేది ఆమె ఈ సెకండ్ ఇయర్ కాంచి పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్. కానీ క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఆమె పే చేసిన టోటల్ ఇంట్రెస్ట్ చెప్పాడు. స్టార్టింగ్లో 10 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసింది. 10% అంటే 100లో 10% అంటే 10 రూపీసే కదా. ఈ 2 ఇయర్స్కి 18.9, ఫస్ట్ ఇయర్ 10 అంటే ఆమె పే చేసిన టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 28.9 పే చేసింది. ఆ 28.9% ఇంట్రెస్ట్ క్వశ్చన్లో 11,560 ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఆమె తీసుకున్న లోన్ మొత్తం ఎంత అంటే 100 ఫైండ్ అవుట్ చేయాలి. డెసిమల్ తీసేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే, సో మనకు 289 అంటే చూడండి ఇక్కడ 17 × 17 289 అవుతుంది. 17 × 17 మరి 115 ఉంది కదా. 17 × 6 అయితే ఏమవుతుంది? 112 అవుతుంది. 102.
102 అవుతుంది. 102 వెళ్ళిపోతే 115లో 136 ఉంటుంది. 17 ఇంటూ 6 ఓకే. మళ్ళీ 102 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఏముంది మనకు 13 ఉంది, అంటే 136 అవుతుంది. ఓకే 8లో చూద్దాం. 17 ఇంటూ 8, 17 ఇంటూ 1, 17 ఇంటూ 4. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇది 40 ఇంటూ 1000 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 40,000. ఆమె ఇనిషియల్గా బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి లోన్ ఎంత అంటే 40,000. ఓకే క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇయర్ 10%, నెక్స్ట్ 2 ఇయర్స్లో 18.9, టోటల్ 28.9 ఇంట్రెస్ట్ పే చేసింది. ఆ వాల్యూ ఇచ్చాడు. ప్రిన్సిపల్ అంటే 100 పాయింట్ వచ్చాడు. Right. 23. Vinod invested X rupees at the rate of 15% per annum on compound interest of 2 years and gets total interest rupees 5805. If Vinod invested X plus 70,000 rupees for another 2 years at the additional rate of 5%, then what will be the compound interest on the investment? Okay. X rupees nomo 15% laga and for 2 years and gets total interest 5805. If చూడండి ఇక్కడ వినోద్ X రూపాయలను 15% చక్కెర వడ్డీతో 2 సంవత్సరాలు పెట్టుబడిగా పెట్టాడు మరియు 5805 వడ్డీ పొందాడు. ఒకవేళ వినోద్ X ప్లస్ 7,000ను నెక్స్ట్ 2 ఇయర్స్ పెట్టాడు, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఓకే ఫస్ట్ మనం ఏం చూడాలంటే X రూపాయలను 15% తోటి 2 ఇయర్స్ అన్నాడు. X రూపాయలు 15% తోటి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. అంటే 15 ప్లస్ 15 ప్లస్ 15 ఇంటూ 15/100. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంది? A ప్లస్ B ప్లస్ AB/100. ఇది 225/100 అంటే ఇది 2.25 అవుతుంది, ఇది 30 అవుతుంది. అంటే టోటల్ 30.25 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే ఆ 30.25 ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో అంటే 5805 ఇచ్చాడు. 30.25 వాల్యూ 5805 ఇచ్చాడు. మనం X కనుక్కోవాలంటే 100% ఎంతో కనుక్కోవాలి. 100%. ఓకే రైట్. 100/3025. ఇక్కడ డెసిమల్ తీసేస్తే ఇంకా 2 zeros పైకి వెళ్ళిపోతాయి. 5805. ఓకే 5 ఇంటూ 6, 5 ఇంటూ 5, 5 ఇంటూ 1, 5 ఇంటూ 1, 5 ఇంటూ 6, 5 ఇంటూ 1. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5 ఇంటూ 1, 5 ఇంటూ 2, 5 ఇంటూ 1, 5 ఇంటూ 2, 2000 రైటా. సో 121లో మనకు వచ్చేసి 11లో చూద్దాం. 121 ఇంటూ 11 చేస్తే మనకు 1, 3, 4 రైట్. 11లో చూద్దాం. సో 32.25 30 కదండి. 30 ప్లస్ 2.25 ఇది 30 అవుతుంది, ఇది 2.25 అవుతుంది. అంటే 32.25% వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో. 32.25% వాల్యూ 5805. సో 100% వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 100/3225 డెసిమల్ రిమూవ్ చేసాం. 2 zeros న్యూమరేటర్కి వెళ్తాయి. సో 5805. సో 5 ఇంటూ 6, 5 ఇంటూ 4, 5 ఇంటూ 5, 5 ఇంటూ 1, 5 ఇంటూ 1, 5 ఇంటూ 6, 5 ఇంటూ 1. సో నెక్స్ట్ వచ్చేసి 5 ఇంటూ 1, 5 ఇంటూ 2, 5 ఇంటూ 9, 5 ఇంటూ 2, 2000. ఓకే 129 ఉంది. సో ఇక్కడ 129 లైన్లో పోతుంది చూడండి. 129 లైన్లో 9 ఇంటూ 9 81, 9 ఇంటూ 2 18, ఇటు 6, 9 ఇంటూ 1 11. సో 9లో వెళ్ళిపోతుంది. సో 9 ఇంటూ 2000 అంటే 18,000 అవుతుంది. ఈ 18,000 అనేది X వాల్యూ. కానీ ఇప్పుడు ఇస్తున్నది X ప్లస్ 7,000 అంటే 18,000 ప్లస్ 7,000. 18 ప్లస్ 7,000 అంటే టోటల్ 25,000 అవుతుంది. ఈ 25,000 కూడా 2 ఇయర్స్ పాటు ఇవ్వాలి. ఇంతకుముందు 15% ఇస్తే ఇప్పుడు 5% ఎక్స్ట్రా అంటే 25,000 మీద మనము 2 ఇయర్స్కి ఎలా చూడాలి అంటే 20% లాగా చూడాలి 2 ఇయర్స్కి. ఇక్కడ ఇంతకుముందు 15% కదా, ఇప్పుడు 5% ఎక్స్ట్రా. 20% ప్లస్ 20% ప్లస్ 20 ఇంటూ 20/100.
సో ఇది 0 క్యాన్సిల్ అవుతుంది, 40 + 4 44% అవుద్ది. సో ఈ 44% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది 25,000 మీద చూడాలి. 25,000 మీద 44% అంటే 44/100. సో ఇక్కడ 25 × 44 చేయాలి మనం. 25 × 44 చేస్తే 4 × 5 20, ఇది 8, ఇది 20, 28 30 అవుతుంది. 4 × 2 1100 and 0 1110. సో 11,000 అనేది మనకు వచ్చేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే రైట్. ఫస్ట్ ఏముంది చూడండి, 15% ఉంది. నెక్స్ట్ 5% ఇంక్రీజ్ చేయాలి, 20% ఉంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మొత్తం ఇలానే మిక్స్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఇట్లనే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, కంపల్సరీ ఫోకస్ చేయాలి. సో 2 ఇయర్స్కి 15% అంటే 32.5, 2 ఇయర్స్కి 20% అంటే 44. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ 18,000 కనుక్కున్నాం, ఎక్స్ ఏందో తెలిసింది. మళ్ళీ ఎక్స్ + 7,000 అంటే మళ్ళీ దానికి యాడ్ చేయాలి, 25,000లో మనం కనుక్కున్నాం. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, the simple interest for 2 years is rupees 6,300. Okay right. Simple interest for 2 years is 6,300. If the difference between the compound interest and the simple interest for 2 years is 6,300, then find the compound interest for 3 years. If rupees x + 446, 3 years is the difference of the compound interest is x + 466. Find the value of 43.5% ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే రైట్. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే 2 సంవత్సరాల సరళ వడ్డీ 6,300 అన్నాడు. 2 సంవత్సరాలకు సమాన విలువలు గల వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య వ్యత్యాసము 630 ఇచ్చాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ సింపుల్గా మనకు 2 సంవత్సరాలకు వస్తున్నటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతుందో అసలు తెలియదు, 2 years టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100 ఈక్వల్స్ టు మనకు వస్తున్న సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,300. 2 yearsకి వస్తున్న సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,300. అదొక పాయింట్ ఇచ్చాడు. తర్వాత 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అంటే P = D × 100² అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇది చెప్తున్నాడు, డిఫరెన్స్ చెప్తున్నాడు. ఇందులో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 630 ఇచ్చాడు. సో అసలు అనేది మనకు తెలియదు. నేను ఈ అసలుని దీని నుంచి అసలు కనుక్కోవాలంటే ఒక పని చేస్తున్నాను. సో దీన్ని P = 2 × 50 కదా ఇది. సో P = 6,300 అట్లనే ఉంచుతున్నాను. R/50ని 50/R అంటున్నాను. అంటే ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఉన్న దగ్గర ఈ వాల్యూ తీసుకోవచ్చు. 6,300 × 50/R డిఫరెన్స్ క్వశ్చన్లో చెప్పాడు 630 × 100² అంటే 100 × 100/R². సో ఇందులో R క్యాన్సిల్ అవుద్ది, 630 ఇది 10లో క్యాన్సిల్ అయింది, ఈ 2 zeroస్కి ఒక 100 క్యాన్సిల్ అవుద్ది. సో మనకు 5 ఉంది, 100 ఉంది, 5 × 20. సో R = 20% వచ్చింది రైట్. ఇప్పుడు 3 సంవత్సరాల చక్ర వడ్డీ x + 446 అన్నాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఉన్నప్పుడు, మరి 3 yearsకు 3 సంవత్సరాల చక్ర వడ్డీ ఎంతో చూడాలంటే ఫస్ట్ మనము 3 సంవత్సరాల చక్ర వడ్డీ ఎంతో చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ 3 సంవత్సరాల చక్ర వడ్డీ x + 466 అన్నాడు. మనం దీన్ని ఇక్కడ చేస్తే మనకు ప్రిన్సిపల్ ఏందో తెలుస్తుంది కదా. ప్రిన్సిపల్ కూడా తెలియాలంటే ఇక్కడ R వాల్యూ 20 రాయాలి. సో 20 రాస్తే మనకు ప్రిన్సిపల్ ఏంటో తెలుస్తుంది. సో ఆ తర్వాత మనము చూడండి P = 6,300 అలానే తీసుకున్నాను. ఇది 50 ఏముంది 20. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 × 25, 25 × 63 చేస్తే మనకు 63 × 25 చేస్తే సో 63,000/4 అంటే 4 × 15 60, 4 × 7 4 × 5 15750 ప్రిన్సిపల్ అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ 63 × 25 చేయాలి. సో 25 × 5 × 3 15, ఇది 30, ఇది 6 36 37, 6 × 2 15, 15750 అనే ప్రిన్సిపల్ వచ్చింది. ఈ ప్రిన్సిపల్ 15750 వచ్చింది కదా. మరి 3 yearsకి 20% అంటే మనం యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటి, 3 yearsకి 20% అంటే 20 + 20 + 20 ప్లస్ AB 400, BC 400, CA 400, 1200/100 ప్లస్ ABC 20 20 20 8,000/12
10,000. మనం యూజ్ చేస్తున్న ఫార్ములా a plus b plus c plus ab plus bc plus ca by 100 plus abc by 10,000. ఇది 20 20 20 అంటే ఇది 60 అవుద్ది, ఇది 12 అవుద్ది. సో ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేస్తే 0.8 అవుద్ది. టోటల్ 72.8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుద్ది. ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. 15750లో ఫైండ్ అవుట్ చేయాలి. 15750లో మనకు వచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 72.8% అంటే 728/1000గా తీసుకోవచ్చు. 0 క్యాన్సల్. సో మనం 25తో క్యాన్సల్ చేస్తే 25 6లో, 25 3లో, 25 4లో, 4 into 1 4 into 8 4 into 2 182 into 63 చేయాలి. సో 182 into 63 చేస్తే 3 into 2 6, 3 into 8 24, ఇది 3, ఇది 5 అవుద్ది. 6 into 2 12 అవుద్ది. 6 into 8 48 49 అవుద్ది. 6 into 1 6 అంటే 10 అవుద్ది. 6 6 ఇది 14. 11466 అనేది వచ్చేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 11466. ఈ 11466 వాల్యూనే మనకు క్వశ్చన్లో చెప్పాడు. అది ఏం చెప్పాడు? x plus 466 అన్నాడు. x plus 466. ఈ 466 మైనస్ అయితే ఈ x వాల్యూ వచ్చేసి 11,000 అవుతుంది. ఈ x వాల్యూ 11,000 వచ్చిన తర్వాత మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది అందులో 43.5% ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 43.5% అంటే పర్సెంట్ రిమూవ్ చేసాం, డెసిమల్ రిమూవ్ చేసాం, 3 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 435 into 11 అంటే మనం ఏం చేయాలి? ఇది 435 into 11 అంటే ఇది 5 అవుతుంది, ఇది 8 అవుతుంది, 7 అవుతుంది. సో 4785 అవుతుంది మన ఆన్సర్. సో 4785 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, 4785 రైటా. హెవీ క్యాలిక్యులేషన్ ఉంది ఈ క్వశ్చన్ రైటా, నో ప్రాబ్లం రైట్. Gautam borrows ₹12750 to be paid back with compound interest at 4% per annum by end of 2 years in 2 equal yearly installments. Okay, how much will each installment be of? Okay, ఇక్కడ ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. ఏమి లేదు, మనకు క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాడు. 4% తోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ 104/100 అయితే ఇది 26/25 అవుతుంది. ఇక ఇన్స్టాల్మెంట్స్ అంటే మీకు తెలుసు, ఫస్ట్ ప్రిన్సిపల్ తీసుకుంటాం, నెక్స్ట్ అమౌంట్ తీసుకుంటాం. అది ఫస్ట్ ఇయర్కి. ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇయర్కి వెళ్తున్నప్పుడు 25 అనేది 25తో మల్టిప్లై అయింది, 26 అనేది 26తో మల్టిప్లై అయింది. ఇది 625 అవుద్ది, ఇది 676 అవుద్ది. కానీ రైట్ ఎండ్లో ఉన్న కాలం అంతా ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ కావాలంటే ఇక్కడ 676 ఉందంటే ఇక్కడ కూడా 676 ఉండాలి. అంటే ఫస్ట్ రేషియోని కూడా మనం దేంతో మల్టిప్లై చేయాలి? 26తో మల్టిప్లై చేయాలి. 26 into 25 అంటే 650 అవుతుంది. 26 into 26 అంటే 676 అవుతుంది. సో ఈ 676 అనేది ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. కాబట్టి ఈ సెకండ్ రేషియో అనేది చేంజ్ కాదు. సో ఈ 625 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఫస్ట్ కాలం యాడ్ చేస్తే వచ్చే 1275 అనేది లోన్ అమౌంట్ అవుతుంది మనం తీసుకున్నది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇది ఇన్స్టాల్మెంట్ 1, ఇది ఇన్స్టాల్మెంట్ 2. కానీ 1275 లోన్ అమౌంట్ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. సో 1275 లోన్ అమౌంట్ యాజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, దట్ ఈస్ 12750. వాట్ అబౌట్ ఇన్స్టాల్మెంట్? ఇన్స్టాల్మెంట్ మీన్స్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 676. హియర్ 10లో క్యాన్సిల్ అవుతుంది. సో 676 into 10 that gives 6760. So 6760 is our required answer. That is in the first option. Okay, right. So దీనితోటి మీకు SI mock test 68కి సంబంధించి 1 to 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఫినిష్ అయింది. సో 26 నుంచి 50 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ పార్ట్ 2లో డిస్కషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.